ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన దినాల్లో కొందరిని శిష్యులనుగా ఉండుటకు ఆయా వృత్తులలో పనులలో ఉన్నవారిని ఆయన పిలిచి వారికి అపవిత్రాత్మలపైన అధికారం ఇచ్చి వాటిని వెళ్ళగొట్టుటకును, రోగులను స్వస్థపరచుటకును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారిని అపోస్తలులుగా ఉండుటకు పంపించారు. వారు సువార్తను ప్రకటించుటకు లోకములోనికి వెళ్ళుటకు ముందు పైనుండి శక్తి పొందుకొనున్నట్లుగా వారితో ఆయన మాట్లాడి వారిని కనిపెట్టమని చెప్పారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనంలో వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు వెళ్ళి విశ్రాంతి దినమున తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి వారు యేసు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, ఆయన సహోదరులు అందరూ ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరంతా ఇంచుమించు 120 మంది. వీరు కూడి పెంతెకోస్తు అను పండుగ దినమున ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండుకున్నారు. అగ్ని నాలుకల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఇది పరిశుద్ధాత్మని యొక్క ఉన్నతమైన అనుభవం. ఈ సమయంలో అపోస్తలులు కడమ వారితో నిలిచి ఉండగా పేతురు ఎంతో బలముగా సువార్తను ప్రకటించారు. ఆయన పునరుద్ధాన శక్తిని గురించి వారితో మాట్లాడారు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 41వ వచనంలో అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ప్రతివానికిని దేవుని భయము కలిగింది. అనేక మహత్కార్యములు, సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారు వారికి కలిగిన చరస్థిర ఆస్తులను అమ్మి అక్కరగా ఉన్నవారికి పంచిపెట్టారు. వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకున్నారు. ప్రభువైన యేసు వారు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నారు అని 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 47వ వచనంలో చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్యంలో దైవ కృప అందరి యందు అధికముగా ఉండేనని చెప్పబడింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏమంటే వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడమే, పునరుద్ధానుడైన యేసు ప్రభువు సువార్తను ప్రకటించడమే, పునరుద్ధాన శక్తి వారు పొందుకోవడమే, అందరిలో ఐక్యత, అందరిలో ఏక మనస్సు కలిగి ఉండడమే, సమిష్టిగా కలిసి పంచుకుంటూ కలిసి ఆహారాన్ని భుజించారని రాయబడింది. 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడని చెప్పబడింది. దైవ కృప అధికముగా ఉన్న సమయంలో పేతురు, యోహానులు పగలు 3 గంటలకు దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉండగా పుట్టినప్పటి నుండి కుంటివాడైన మనుషుడు మోసుకొని పోబడుతూ దేవాలయంలోనికి వెళ్ళువారిని వచ్చువారిని భిక్షము అడుగుతూ ఉన్నాడు. వానిని మా తట్టు చూడుమని అపోస్తలులు పిలిచి, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగానే వాని పాదములు చీలమండలు బలము పొంది దిగ్గున లేచి నిలిచి నడుచుచు దేవాలయంలోనికి వెళ్ళి గంతులు వేస్తూ దేవుని స్తుతించారని రాయబడింది. అవును, దైవ కృప ఉంటే దైవ కార్యాలు జరగడం మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో వారు అనగా అపోస్తలులు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించారు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన, మహత్కార్యముల వలన ఆయన స్థిరపరచుచు వాక్యాన్ని బలపరచుచు ఉన్నారు అని రాయబడింది.
దైవ కృప సమృద్ధిగా మనకును కావాలి అనంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండాలి. 2 కొరింథీ 12:7-9 వచనాల్లో పౌలు శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉన్నను, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అని పౌలుతో ప్రభువు చెప్పారు. 12వ హెబ్రీ పత్రిక 28వ వచనంలో నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఆ కృప ద్వారా వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం అని పౌలు పిలుస్తారు. యోహాను సువార్త 1:17వ వచనంలో కృపయు సత్యమును యేసుక్రీస్తు వలననే అని చెప్పబడింది. అట్టి కృపను కలిగి దేవునికి ఇష్టమైన ప్రియమైన జీవితాలు కలిగి ఉందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆమెన్.